ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనతో రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ పక్షనేత పార్టీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు అన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి మళ్లీ ఊపిరి పోస్తూ 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం పలకడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ప్రధాని శంకుస్థాపన చేస్తున్న తరుణంలో ఇక్కడి ప్రజల సెంటిమెంట్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూడా స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మళ్లీ మంచి రోజులు దాపురించాయి. దేశ ఆర్థిక పురోభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బాధ్యతను భవిష్యత్తులో నెరవేర్చబోతోందా అనే ఆకాంక్ష అందరిలోనూ నెలకొంటోంది. ప్రస్తుతం మోడీ గారి పర్యటనతో మరింత ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనతో ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మారింది. ఇప్పటివరకు ఏ కేటాయింపులు కేంద్రం జరపలేదన్న అపవాదులను బయటపడేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే ఇప్పుడు జరిగాయి. దానికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా భారీ ఎత్తున ఆయన ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. మీకేమనిపిస్తుంది సార్? ఇది మన రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ప్రోగ్రాం. ఇది ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామాలు ఈ 6 నెలల్లో కూడా జరగటము. అట్లాగే ఇదివరకు ఏదైతే పాత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నేతృత్వంలో టోటల్గా రాష్ట్రం అంతా అసలు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక వెంటిలేటర్లో ఉంది మన ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి సిచ్యువేషన్ నుంచి చేయూతనిస్తూ ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత అద్భుతమైన సహాయ సహకారాలు ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ, ఇది ఒక్కటే కాకుండా సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషను అంటే ఫౌండేషన్ స్టోను ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితి 2 లక్షల కోట్లకి శంకుస్థాపన చేయటం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇది కూడా అది ఎన్డీఏ ప్రభుత్వము భాగస్వాములు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి అభ్యర్థుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు. కాబట్టి వారికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది అనే ఉద్దేశంతో ఇన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేసి మనకి అత్యంత అద్భుతమైన ప్రగతి సాధించడానికి ఉపయోగపడతాయి. అట్లాగే ఉద్యోగాలు కూడా, ఎక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నమాట వాస్తవం. అటువంటిది సుమారు 1,00,000 మందికి మినిమం, నేను చెప్పేది 1,00,000 మందికి కంప్లీట్గా అంటే మంచి పొజిషన్స్లో ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. అది మరి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉన్నప్పుడు అదొక్కటే కాకుండా పర్మనెంట్ ఉద్యోగాలే కాకుండా దానిపైన డిపెండ్ అయ్యే ఇంకా యాన్సిలరీ యూనిట్స్ కానీ ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి కూడా కలుగుతుంది. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్ర స్వరూపమే మారిపోయేటట్టు ఈరోజు చేస్తున్న కార్యక్రమాల్లో అది అంత ప్రభావితం చేస్తుందని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. ఇదొక్కటే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా సహకరించడానికి మనకు ఎంతో కాలం నుంచి వేచి ఉన్న రైల్వే జోన్ శంకుస్థాపన కూడా జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా ఇది ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ దీని గురించి అది కూడా 1,85,000 కోట్ల రూపాయలతోటి అది, ఇంకా రైల్వే ప్రాజెక్ట్స్, ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా శంకుస్థాపన ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగిలిన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నప్పుడు చేయటం అనేది చాలా చాలా సంతోషదాయకం. సార్, తరచూ వింటున్నాము డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పదం గతం నుంచి వినిపిస్తోంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో
రాబోయే 2047 నాటికి వేసే పునాదులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా ప్రగతి పదంలోకి మనము వెళ్ళే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. ఎందుకంటే క్రిందటి ప్రభుత్వము ఆఖరికి మన రాష్ట్రాన్ని సుమారు ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేయటము జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టిన వలన ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ అట్లాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వము ఉన్న మూలాన దీన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. సో దాని మూలాన ఒకళ్ళకొకళ్ళు చేయూతని ఇచ్చుకుంటూ ప్రగతి పదంలోకి దూసుకుపోయే పరిస్థితి ఉంది. 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారత్ 2047 అనేది కేంద్ర ప్రభుత్వ నినాదం అయితే ఆంధ్ర రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అని చెప్పి వారు ఒక రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్రణాళిక రూపొందించడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా చాలా బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సభలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రయోజనాలని మనకు వినిపించే అవకాశాలు ఉన్నాయి? ఇది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వము తీసుకుంటుంది అనేది అనే ఆకాంక్ష ప్రజల్లో ఉంది. అది ఆల్రెడీ ఇతర మంత్రులు కేంద్ర మంత్రులు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి దాని విషయం మీద కూడా కొంత ప్రస్తావన ఉంటే ఉండవచ్చు అనేది మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండదండలు ఉంటాయనేది స్పష్టంగా ఈనాటి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పబోతున్నారనే విషయం అయితే సర్వత్రా ఆకాంక్ష అయితే వ్యక్తమవుతోంది. ఈనాటి సభతో రాష్ట్ర భవిష్యత్తుకు ఒక మంచి సూచిక కనిపిస్తుందనే విశ్వాసం అయితే వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.